తిరిగి BCNS కి స్వాగతం. అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగు హల్చల్ చేసింది. దేవరాపల్లి మండలం గరిశింగి గ్రామంలో సుమారు 12 అడుగుల పొడవున్న భారీ గిరినాగు ప్రత్యక్షమై గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. సమాచారం అందుకున్న తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సుమారు గంట పాటు శ్రమించి భారీ గిరినాగును సురక్షితంగా పట్టుకున్నారు. అనంతరం చీడికాడ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తెలంగాణలోని గీత కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి గీత కార్మికుడికి పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం జరిగిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. గీత కార్మికుల జీవనోపాధిని కాపాడడం తమ ప్రభుత్వం యొక్క బాధ్యత అని సీఎం స్పష్టం చేశారు. వారి ఉపాధిని పెంచేందుకు ప్రభుత్వ భూములు కాలువగట్ల వెంబడి ఈత తాటి చెట్లను విరివిగా పెంచుతామని తెలియజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికే 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తోందని గుర్తు చేశారు. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని 2 సార్లు అధికారంలోకి తెచ్చిండ్రు. తప్పకుండా అధికారంలోకి తెస్తాం. ఆ అధికారంలోకి తేవాలంటే మా గౌడన్నలందరూ 100% సహకరించాలి. గ్రామాలలో మీకు మాకే పొత్తు. ఏ ఊర్లో ఏ పటేలైనా కళ్ళుకుండే రాకుండా దినచర్య ప్రారంభం అవ్వదు. ఊర్లో మంచి చెడ్డ మతలావు తెలుసుకోవాలంటే ఏదో గౌడుతో మాట్లాడితే సాయంత్రం ఎవరెవరు వచ్చారు, ఏమేమి ప్రస్తావించారు, ఎవరి మనసులో ఏముందో కుల్లా సమాచారం తెలుస్తుంది. అందుకే ఈరోజు కుల వృత్తి అయిన గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మీ సోదరుడిగా నేను తీసుకుంటా. అదే విధంగా మొన్ననే మా సీతక్క నేను ఆదేశాలు ఇచ్చిన నేత కార్మికులు గీత కార్మికులు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నా అందరికీ పెన్షన్లు ఇవ్వమని చెప్పినా మా యువకులు ఇక్కడికి వచ్చిన మా యువమిత్రులు గౌడ సోదరులకు గ్రామాలలో అర్హత కలిగిన ప్రతి గౌడుకు పెన్షన్ ఇప్పించండి. రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులకు గీత కార్మికులకు 100% సాచురేషన్ మోడ్లో మీకు పెన్షన్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా ప్రభుత్వ పొలాలు ఎక్కడున్నా ఈత చెట్లు తాటి చెట్లు నాటండి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడతా. మహేష్ గౌడ్ గారికి అత్యంత సన్నిహితుడు. ఎక్కడెక్కడైతే ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువలు ఉన్నాయో కాలువ గట్ల మీద కూడా తాటి చెట్లను ఈత చెట్లను పెంచండి. నీళ్లు ఉంటాయి. సారవంతమైన కళ్ళు కల్తీ లేని కళ్ళు అందించడానికి ఈత కళ్ళు తాటి కళ్ళు అందించడానికి అవకాశం ఉంటుంది. నల్గొండ జిల్లాలో రాజకీయాలలో సోదరులు కీలకమైన పాత్ర పోషిస్తారు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడెక్కడైతే మన సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో మన కాలువలు ఉన్నాయో కాలువల గట్లెంబడి తాటి చెట్లు ఈత చెట్లు నాటితే ఎవరితోని పంచాయతీ ఉండదు. మా సోదరులు వృత్తిని కుల వృత్తిని కొనసాగించడానికి ఉపయోగపడతాయి. పెరగడానికి 3-4 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ 100 సంవత్సరాలు ఆ వృత్తిని కాపాడడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి ఈరోజు ఆ చర్యలు కూడా చేపడుతుందని మీ అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా సోదరులారా, పదే గతంలో 10 సంవత్సరాలు ఏలిన వాళ్ళు ఈ ప్రభుత్వం గురించి ప్రజా పాలన గురించి వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ సంపాదనతో మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారు. నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆనాటి ప్రభుత్వం బర్రెలు గొర్రెలు పెంచుకోండి, చేపలు పట్టుకోండి, చెప్పులు కుట్టుకోండి, లేకపోతే చీరలు నేయండి, గౌడన్నలు కళ్ళు గీయండి అని చెప్పి చేపలు బర్రెలు చెప్పులు లేకపోతే చెట్లు లేకపోతే మిగతా వృత్తులు మనలు చేసుకోమన్నారు. ప్రభుత్వం వీటికే మనల్ని ప్రోత్సహించింది ఆనాడు. రాజ్యాలు మాత్రం మనము బర్రెలు గొర్రెలు పెంచుకొని చేపలు పట్టుకొని చెప్పులు కుట్టుకొని చెట్లు గీసుకుంటుంటే మనమందరం ఈ పని చేస్తే వాళ్ళ పిల్లలు రాజ్యాలు వెళ్తారని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. నేనేమన్నా అయ్యా ఇది ఎవరో దయాదాక్షిణ్యాలతో వచ్చిన వృత్తి కాదు, తరతరాలుగా మా సోదరులకు అంది వచ్చిన కుల వృత్తి. వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి ఈ వృత్తితోనే జీవనం సాగించిండ్రు. పిల్లలను చదివించుకున్నారు.
వాళ్ళు ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలకు ఈ గౌడన్నలను ఈ యాదవ్ సోదరులను ముదిరాజు బిడ్డలను దళిత బిడ్డలను ఈరోజు పంపిస్తే పీజీలు పిహెచ్డీలు చదివి డాక్టర్లు లాయర్లుగా రాణించి ఐఏఎస్ ఐపీఎస్లుగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ల పునరుద్ధరణ, అసెంబ్లీ వేదికగా చారిత్రక నిర్ణయం ప్రకటించిన సీఎం చంద్రబాబు. డిఎస్సీ అక్రమాలపై చర్చించేందుకు మండలిలో వైసీపీ పట్టుబడితే ప్రభుత్వం భయపడి పారిపోతుంది, విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. గీత కార్మికులకు పెన్షన్లు ఇస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, వారి కోసం ప్రభుత్వ భూముల్లో ఈత తాటి చెట్లు పెంచుతామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.